ఎన్నికలపై అనిశ్చితి నెలకొంది. ఇంతకీ ఈ నెల 30 లోపు ఎన్నికలు జరుగుతాయా? అది సాధ్యమేనా అన్న ఉత్కంఠ ఏర్పడుతోంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల అంశం ఎటూ తేలకపోవడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 30 లోపు స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియను పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. అయినా రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఎలాంటి ప్రయత్నం చేయటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మరో వాదన వినిపిస్తుంది. క్షేత్రస్థాయిలో వాతావరణం ప్రభుత్వానికి అనుకూలంగా లేదని టాక్. దీంతో ఎన్నికలను మరో 3 నెలలు వాయిదా వేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే గ్రామాల్లో రైతులంతా యూరియా కోసం తల్లడిల్లుతున్నారు. ప్రభుత్వ తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లోకల్ ఎన్నికలు పెడితే షాక్ తప్పదన్న ఇంటెలిజెన్స్ రిపోర్టు సర్కార్కు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక అందుకే రేవంత్ సర్కార్కు లోకల్ ఎన్నికలు నిర్వహించే దమ్ము కూడా లేదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటర్లు వేశారు. అటు తెలంగాణ జాగృతి నేత కవిత కూడా సోషల్ మీడియాలో హాట్ కామెంట్ పోస్టు చేశారు. బీసీలంటే చులకనగా, సర్కార్కు పట్టింపు లేని తనంగా కనిపిస్తుందంటూ ఆరోపించారు. కోర్టు గడువు ముంచుకొస్తోందని, బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తుంటే అందుకు సాకులు కొర్రీలు పెడుతూ దాటవేస్తున్నారని కామెంట్ చేశారు కవిత. ఇక ఏది ఏమైనా 30 లోపు ఎన్నికలు పెడతామని ఒకరు, రిజర్వేషన్ల పెంపు తర్వాతే ఎన్నికలని మరొకరు పూటకో ప్రకటనలతో వంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% రిజర్వేషన్లపై సర్కార్ నిర్ణయం తీసుకుని పక్షంలో మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడిస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మరిన్ని ప్రత్యక్ష ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని తెలంగాణ జాగృతి హెచ్చరించింది. ఇలా లోకల్ ఎన్నికలపై ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. అటు కోర్టు గడువు దగ్గర పడుతోంది. అందుకే 30 లోపు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నదానిపై టెన్షన్ ఉండగా, గడువు దగ్గర పడుతూ ఉన్న కొద్దీ కొత్త కొత్త వాదనలు తెరమీదకి వస్తున్నాయి. అటు ఎన్నికలపై ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో తెలంగాణ జాగృతి యాక్షన్ ప్లాన్ కు దిగుతానంటోంది. ప్రభుత్వానికి లోకల్ ఎన్నికలు నిర్వహించడంపై ఇష్టం లేదని బీఆర్ఎస్ కూడా సెటైర్లు వేస్తుంది. ఇలాంటి టైంలో గ్రౌండ్ లెవెల్లో అనుకూలంగా లేకపోవడంతోనే ఎన్నికలు నిర్వహించడం లేదా? హైకోర్టుకు వెళ్లి గడువును పొడిగించుకుంటారా? బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఏం చేస్తుంది? బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తుందా? పార్టీ పరంగా సీట్లు కేటాయిస్తుందా అన్నదే పెద్ద చర్చ. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓవర్ టు యు శ్రీకాంత్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. గుడ్ ఆఫ్టర్నూన్. సో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా, జరగాయా? సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలంటూ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. సో గతంలో అంటే నెల రోజుల లోపే వీటికి సంబంధించినటువంటి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేయాలి అంటే ఆ నెల అయిపోయింది. ఇంకో నెల 15 రోజులు అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక 18 రోజుల సమయం మాత్రమే మిగిలింది. సో ఇట్లా నేపథ్యంలో ఈ నెల 30 లోపు ఎన్నికలు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందా అంటే ఎట్టి పరిస్థితుల్లో అయ్యేటువంటి అవకాశం మాత్రం కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకో 2-3 రోజుల తర్వాత సెలవులు రానున్నాయి, దసరా సెలవులు ఉన్నాయి. సో ఆ తర్వాత ఎన్నికలు ఎప్పుడు కండక్ట్ చేస్తారు అన్నది కూడా తెలిసేటువంటి ప్రయత్నం లేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు గతంలోనే చెప్పడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రక్రియ మొదలైంది. సెప్టెంబర్ 10 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంటుందంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక సందర్భంలో ఒక చిట్చాట్లో కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ మండల పరిషత్ నియోజకవర్గాల ఎన్నికలు, ఆ తర్వాత జిల్లా పరిషత్, ఈ 2 కలిపి ఒకసారి ఉంటాయి. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తాం 2 దశల్లో 2 యూనిట్లుగా అంటూ కూడా ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు, అవి ఖరారు కానేలేదు. స్థానిక సంస్థల ఎన్నికల గడువు దగ్గరకు వస్తోంది. సో కోర్టు ఈ విషయంలో మళ్ళీ ఇంకోసారి కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు మాత్రం ఎన్నికలకు వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం తెలంగాణలో కనిపించట్లేదు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3,000 కోట్ల రూపాయల నిధులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 3,000 కోట్ల రూపాయల నిధులు కూడా ఇప్పటికే 2 సార్లు 1,500 కోట్లు ఒకసారి, 1,500 కోట్లు ఒకసారి, 2 సార్లు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో పంచాయతీలకు నిధులు లేక, ఇటు స్థానిక సంస్థలు ఎన్నికలు జరపలేక
రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తలమునకలు అవుతుందని చెప్పాలి. అండ్ మోరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లో నిజానికి కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యతిరేకత ఉందనే చెప్పాలి. యూరియా కోసం రైతులు తిరగబడుతున్నారు, అటు ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వెంటబడుతున్నారు. జాబ్ క్యాలెండర్ అన్నారు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఆ 2 లక్షల ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు. మోరోవర్ ఇంకా చాలా అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నాయి. ప్రతిపక్షం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంది. సో ఎట్లా ఈసారి ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా పాత్తం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు కొత్తగా బీసీ నినాదం కూడా రాష్ట్రంలో చాలా సీరియస్ గా నడుస్తున్నటువంటి క్రమంలో కొత్తగా బీసీ పార్టీ కూడా పుట్టుకొచ్చింది. మేము కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీకి దిగుతా అంటున్నారు. అటు జాగృతి కూడా సిద్ధమవుతోంది. సో ప్రభుత్వానికి ఒక మింగుడు పడినటువంటి సిచ్యువేషన్ మాత్రం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశంపైన మా కరెస్పాండెంట్ స్వామి కూడా అందుబాటులో ఉన్నారు. స్వామి, గుడ్ ఆఫ్టర్నూన్. సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? చూస్తే మాత్రం జరిగే పరిస్థితి కనిపిస్తలేదు. వాటి సెలవులు కూడా రానున్నాయి, కోర్టు సెలవులు ఉంటాయి. సో ప్రభుత్వం ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి స్వామి? అంటే ఇప్పుడు శ్రీకాంత్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ సెప్టెంబర్ 30వ తేదీలోపు రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు, హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలనే ఆదేశం అయితే ఇప్పుడు అమలయ్యే పరిస్థితి కనబడట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కోర్టుకి సంబంధించి మరింత అప్పీలుకు వెళ్లాలనే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్కి వెళ్తే కనుక 20-30 రోజుల సమయం పడుతుంది. దానికి సంబంధించి సరంజామాను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇస్తానన్నటువంటి 42% రిజర్వేషన్ ఏదైతే లోకల్ బాడీలు ఇస్తా అన్నదో దానికి సంబంధించి ఇంకా ఒక కొలిక్కి రాలేదు. కేంద్రంలో ఉన్నటువంటి ఆ కేంద్ర ప్రభుత్వం వద్ద, రాష్ట్రపతి వద్ద బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు ఇప్పటికే 90 రోజుల్లో ఇలాంటి వాటిని క్లియర్ చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు కొంత డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఒకవైపు లీగల్ ఫైట్ అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మరికొంత సమయం వేచి చూద్దామనే ఆలోచనలో, ధోరణిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఒకవైపు రాష్ట్రంలో గ్రౌండ్ లో కూడా పరిస్థితి పార్టీకి అనుకూలంగా లేదు. ఒకవైపు రాష్ట్రంలో రైతులంతా కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో యూరియాతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా ఉన్నారు. అనేక రకాల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయి. రాజకీయంగా ఇప్పుడు మనకు పరిస్థితి అనుకూలంగా లేదన్న కారణంగా ఒకవైపు నెక్స్ట్ రైతు బంధు వేసిన తర్వాత, నవంబర్ డిసెంబర్ రైతు బంధు వేసిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్దాము, అప్పుడు కొంత పరిస్థితి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచనలో పడ్డట్టుగా కూడా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి లోకల్ బాడీలకు రావాల్సినటువంటి నిధులు సకాలంలో రావట్లేదు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి అక్కడ పూర్తి స్థాయిగా పాలక మండలి ఉంటేనే ఈ నిధులు కేంద్రం నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 3,000 కోట్లకు పైగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వాల్సి ఉంది. గ్రాంట్ అంతా కూడా ఈ లోకల్ బాడీకి సంబంధించినటువంటి పాలక మండలి లేకపోవడంతో అవి రాలేకపోతున్నాయి. దీంతో వెంటనే ఎలక్షన్ కంప్లీట్ చేసి ఆ నిధులు రాబట్టుకొని గ్రామీణ స్థాయిలో ఏదైతే గ్రామ పంచాయతీల్లో ఒకవైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ప్రాదేశిక నియోజకవర్గాల్లో దీన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి రూరల్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒకవైపు ఇటు సర్పంచ్ ఎలక్షన్స్, అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఎలక్షన్స్, వీటన్నిటిని కూడా ఒకే గాడినే కట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం హామీ ఇచ్చిందో ఇప్పుడు ఆ హామీని నెరవేర్చుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఈ నెల 15వ తేదీన కామారెడ్డి డిక్లరేషన్ మీద ఒక విజయోత్సవ సభ నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసుకుంది. పరిస్థితి అనుకూలంగా లేదు, వర్షాలు ఉన్నాయన్న కారణంగా దాన్ని ఒక బూచిగా చూపెట్టి దాన్ని కూడా వాయిదా వేసుకున్నారు. ఒకవైపు గ్రౌండ్ లో పరిస్థితి అనుకూలంగా ఉంటే కనుక ప్రభుత్వం త్వరపడేది, రాష్ట్ర హైకోర్టుకు మేము ఎలక్షన్స్ పోతున్నామని చెప్పేది. ఇప్పటికే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి పూర్తి స్థాయిగా ఎలక్షన్ సంసిద్ధం కావాలి, ఓటర్ లిస్టు సిద్ధం చేసి పెట్టుకోండి, అన్ని రకాల ఎలక్షన్ మెటీరియల్ సిద్ధం చేసుకొని పెట్టని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి తగ్గింది. గ్రౌండ్ లో పరిస్థితి సరిగా లేదు, తమకు అనుకూలంగా పరిస్థితి లేదని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే కనుక ఇటు తెలంగాణ జాగృతి నుంచి ఎమ్మెల్సీ కవిత మేము ఈ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తుంది, ఇప్పటికే మేము బీసీ యునైటెడ్ పూల పేరుతోటి పెద్ద ఎత్తున కూడా మేము తీసుకొచ్చిన ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి ఈ బిల్లులు పెట్టింది. ఒకటి బీసీలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ ఏదైతే ఒక బిల్లు, బీసీలకు స్థానిక సంస్థల సంబంధించిన ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పించే మరొక బిల్లు, రెండింటిని కూడా పెట్టింది. వాటిని ఆమోదించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా గవర్నర్ వద్ద, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎలక్షన్స్ పోతే ఖచ్చితంగా ఇబ్బంది అని చెప్పేసి ప్రభుత్వం ఎందుకు డీప్ అనాలిసిస్ లోకి వెళ్ళలేకపోతోంది? ఇప్పటికే కొన్ని వాదనలు వార్తలు బయటకు వచ్చినాయి. ఎన్నికలకు మేము సిద్ధమవుతున్నామంటూ గతంలోనే ప్రకటించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కండక్ట్ చేసిన తర్వాత గ్రామ పంచాయతీలకు వెళ్తాం అని చెప్పేసి ప్రభుత్వం నుంచి మాట రావడం జరిగింది. సెప్టెంబర్ 10 నాటికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్లకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ కేంద్రాలను మొత్తం కూడా వాటిని ప్రచురించాలన్నటువంటి మాటలు కూడా వచ్చాయి. కలెక్టర్లకు ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నాం అన్నారు. సెప్టెంబర్ 6వ తారీఖు వరకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అంటే ఓటర్ల వారీగా పోలింగ్ కేంద్రాల ముసాయిదు కూడా తయారు చేస్తామన్నారు. ఇట్లా డేట్ల పరంగా చూసుకుంటే కనుక ఓవరాల్ గా సెప్టెంబర్ 10 వరకు పోలింగ్ కేంద్రాల తుది జాబితాలు కూడా ప్రింట్ కాబోతున్నాయి. ఇట్లా చాలా అంశాలు ప్రభుత్వం నుంచే వచ్చినటువంటి సందర్భం. ఏ మాత్రం అవగాహన లేకుండా, ఏ ఆలోచన లేకుండా
ఇంత గ్రౌండ్ వర్క్ ఎట్లా చేసుకున్నారు? అసలు వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ తెలియకుండానే ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోందా? అంటే ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తుంది, కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోవడం, ఒకవైపు రాష్ట్రంలో తన బలాన్ని గ్రౌండ్లో నిరూపించుకోవడం కోసమే లక్ష్యంగా ప్రభుత్వం అయితే కొంత తొలుత ఆలోచన చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ఒకవైపు గ్రౌండ్లో ఏం జరుగుతుంది? బీసీలు దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ఓటర్లలో బీసీలే దాదాపుగా ఒకవైపు చాలా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఉన్నారు. ఒకవైపు తెలంగాణ జనాభాలో 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి అయితే హామీ ఇచ్చిందో హామీని అమలు చేయలేకపోతే వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళు ముందుగానే పసిగట్టరు. మనం చూస్తున్నాం, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ జరగకుండా దాదాపుగా 6-7 సంవత్సరాలు అవుతుందని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. తమకు పరిస్థితి అనుకూలంగా తమకు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నప్పుడే ఎలక్షన్స్కి వెళ్తే తమకు కలిసి వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు కనుక అలా కాకుండా ఒక్కసారిగా ముందుకు వెళ్తే కనుక ప్రతిపక్ష బీఆర్ఎస్కు అటు బీజేపీకి అవకాశం ఇస్తే కనుక గ్రౌండ్లో కనుక మనం పట్టు పెంచుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ నాటికి పరిస్థితి తారుమారు అవుతుంది. దీంతో రాజకీయంగా మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికిప్పుడు కేంద్రం నుంచి నిధులు రాకుండా మనకు ఇబ్బంది లేదు, మన రాజకీయంగా మనం నష్టపోకుండా చూసుకోవాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరోవైపు తెలంగాణలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ, మరోవైపు ఎమ్మెల్సీ కవిత, కొత్తగా వచ్చినటువంటి తీర్మానం మల్లన్న, తెలంగాణ రాజ్యాధికార సమితి కూడా పూర్తిగా బీసీ హక్కుల మీద, బీసీల సంబంధించిన రిజర్వేషన్ల పైన ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఇటు కాకుండా ఇప్పుడు ఇరుకునపడ్డ పరిస్థితి ఏర్పడ్డది. రిజర్వేషన్లు ఇస్తే మాకు ఛాంపియన్ అని చెప్పుకొని జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇవ్వకపోతే దానివల్లనే నష్టపోయి రాజకీయంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎటుగాని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. తమకు గ్రౌండ్లో పరిస్థితి సానుకూలంగా వచ్చినప్పుడు మాత్రమే ఎలక్షన్స్కి వెళ్లాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రభుత్వానికి నష్టమా, జరగకపోతే ప్రజలకు నష్టమా, జరిగితే ఇది ప్రతిపక్షాలకు లాభం జరగబోతోందా, గ్రౌండ్ రియాలిటీ ప్రభుత్వానికి అనుకూలంగా లేదా, అందుకే ఎన్నికలు ఆగుతున్నాయా, సో కోర్టుకు వెళ్ళడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందా? మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ నర విజయ్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు న్యూస్ రూమ్ నుంచి. విజయ్ గారు నమస్తే. నమస్కారం. సో ఎట్లా ఏం జరుగుతుంది తెలంగాణలో? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? సో నాకైతే ఇప్పటివరకు చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తే జరిగే అవకాశాలు కనిపించట్లేదు. ఏమై ఉండొచ్చు? కారణాలు ఎట్లా చూడొచ్చు? రాజకీయ కారణమే కనిపిస్తుంది. ప్రధానంగా రాజకీయంగా వాళ్ళకి అప్పర్ హ్యాండ్ సాధించలేమనే భయమే ఎక్కువగా దానికి అడ్డంకిగా మారుతున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే సెప్టెంబర్ 30 వరకు పెట్టాలని చెప్పినటువంటి డెడ్ లైన్ పెట్టి వాళ్ళు ఇంతవరకు స్టడీస్ అప్పులు లేదు. చేసిన ఆర్డినెన్స్ చేసిరు, చట్టం చేసిరు, అవన్నీ చేసినా ఆమోదం రావట్లేదు. ఆమోదం రాకపోక వెంటనే లాస్ట్ వరకు కూడా ఆగుతున్నారు. ఎందుకంటే 30వ తారీఖు వస్తుంది, 25కో 27కో హైకోర్టుని టైం అడుగుతారు. జనరల్ గా టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. టైం ఇవ్వకపోతే ఏం చేస్తే హైకోర్టు శిక్షించదైతే శిక్షించదు, టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకు రాజకీయంగా 40% కాదు, ఎలక్షన్లకు పోతే 40% విషయం క్లారిటీ చెప్పాలి. పార్టీ పరంగా ఇస్తామంటుంటే ఇప్పటికే గతంలో జరిగినటువంటి ఎలక్షన్లో పోయే అన్ని పార్టీలు 40% ఇచ్చినటువంటి అంశమే కనిపిస్తుంది. దానికి చట్టబద్ధత లేదు. చట్టబద్ధత కావాలని 9th షెడ్యూల్లో పెడితేనే దానికి చట్టబద్ధత వస్తుంది. దీనికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే చేస్తామని కూడా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చెప్పడం జరిగింది. ఈ లోపు రాజకీయంగా ఏమవుతుంది, నిరంతరం ప్రజలు అనేక ఇష్యూస్, అన్ని రకాల వర్గాల ప్రజలు, రైతాంగం యూరియా సమస్య, అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇతర సమస్యలు, ఒక్కొక్క వర్గం రోజు ఎంప్లాయీస్ సమస్యలు, అంగన్వాడీ సమస్యలు, సంబంధించిన గ్రూప్ 1కి సంబంధించిన ఈ సమస్యలన్నీ ఒక్కొక్కటి యాడ్ అవుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తుంది. వాళ్ళు ఇంటర్నల్ సర్వేలు చేసుకున్నా, అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చూసుకున్నా, మళ్ళీ బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ కి సంబంధించిన బై ఎలక్షన్ కూడా రాబోతుంది. జూబ్లీహిల్స్ కి సంబంధించిన బై ఎలక్షన్ వస్తే అందులో రిజల్ట్స్ చూసి ఏమైనా ముందుకు పోదాం అనుకొని కూడా దీనికి ప్రభుత్వం దగ్గర ఒక ఆప్షన్ ఉంది. సో వీళ్ళు మిగతా అఖిల పక్షాలను పిలిపించుకొని మాట్లాడుకోవచ్చు. 42% రిజర్వేషన్ మీ పార్టీ తరపున ఇస్తున్నాం, మీరు కూడా ఇవ్వండి, ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి సానుకూలమైనటువంటి దృక్పథంలో వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ ఆ దృష్టిలో ప్రభుత్వం పోవట్లేదు. ఒకటి, మోర్ ఓవర్ ఎక్కడ చూసినా యూరియా కొరతతోటి రైతులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ లెక్క ఇబ్బంది పడుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నటువంటి విధానానికి ఎక్కడ సంబంధం లేదు. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అఫ్ కోర్స్ ఇందాక స్వామి కరెస్పాండెంట్ కూడా చెప్పారు, గ్రౌండ్ లో బాగాలేనప్పుడు ఎన్నికలకు పోవడానికి ఇష్టపడదు ప్రభుత్వం. ఒకవేళ అది వెళ్తే కనుక ఖచ్చితంగా ప్రతిపక్షాలకే లాభం ఉంటుంది. సో ఇప్పుడు కర్ణాటకలో కూడా ఇప్పటికీ 5-6 సంవత్సరాల నుంచి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగలేదు. అదే సిద్ధాంతం తెలంగాణలో ఫాలో అవుతున్నారా? అదే జరిగితే ప్రజలకేదా 15 ఫైనాన్స్ కమిషన్ ప్రకారం రావాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయల నష్టం ఈ రోజు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని పట్టించుకోవట్లేదు. 3,000 కోట్లే కదా, ఏదైనా భూమి అమ్దాం, లేకపోతే ప్రజలు ఇబ్బంది పడింది
చెప్తూనే ఉన్నారు. దానికోసం ఆల్రెడీ లోకల్ గ్రామ పంచాయతీలో అన్ని రకాల శానిటేషన్ ఇబ్బంది జరుగుతున్నది, జ్వరాలు పెరుగుతున్నాయి, శుభ్రత లేదు, ట్రాక్టర్లు డీజిల్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ లేదు. అది కూడా 3,000 కోట్లు 2 సంవత్సరాలు పెద్ద. ఇప్పుడు ఎలక్షన్స్ పెట్టి మార్చి 30 వరకు మేము ఎలక్షన్స్ పెట్టినవన్నీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ ప్రైమ్ మినిస్టర్ పెట్టుకుంటే ఓ 1,500 కోట్లు వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ 3,000 కోట్లు పోయినటువంటిది. వీళ్ళు డబ్బులు, దీనికి సంబంధించిన ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఆ వైపు ఆలోచిస్తలేదు. కేవలం రాజకీయ కోణంలోనే ఎలక్షన్స్ వెంటనే అధికారం వచ్చిన టైంలో పెడితేనేమో ఎలక్షన్స్ అయిపోగానే పెడితే ఏమన్నా రిజల్ట్స్ సానుకూలంగా ఉంటాయి. ఇప్పుడు కూడా అధికార పార్టీ కొంచెం సానుకూలంగా ఉంటుంది జనరల్ స్థానిక సంస్థల ఎన్నికలు. అంటే సానుకూలత అంటే అధికార పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ 90-95% గెలిస్తేనే అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నట్టు భావించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ అనుభవాలు ఉన్నాయి. గతంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నా, తెలంగాణలో చూసినా, ఇతర రాష్ట్రాల్లో చూసినా అధికార పార్టీ ఏదైతే ఉన్నదో ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు జనరల్ సానుకూలత, ఎలాంటి సానుకూలత వన్ సైడ్ ఉంటాయి ఉన్నటువంటి. మన గతంలో తెలంగాణలో 33 ఉన్నటువంటి జిల్లా పరిషత్తులు అన్ని బీఆర్ఎస్ఏ గెలిచినటువంటి సిచ్యువేషన్. ఎంపీటీసీలు చాలా గెలిచారు, జడ్పీటీసీలు గెలిచారు, సర్పంచులు చాలా గెలిచినటువంటి వార్డు మెంబర్స్. అట్లా ఉంటుంది వాతావరణం. గవర్నమెంట్ అనుకూలమైనటువంటి వాతావరణం. 42% రిజర్వేషన్ తో పోయే పరిస్థితి లేదు అని అర్థమైంది. ఇది నేను అనుకున్నది కాదు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దీక్ష చేసినప్పుడు, రేపు పొద్దున రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే 24 గంటల్లోనే రిజర్వేషన్ అమలు చేస్తాం, మేము తీసుకొస్తాం అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది పరిస్థితి లేదు, రిజర్వేషన్ అయ్యేది లేదని స్పష్టంగా అర్థమైపోయింది. సో ఇప్పుడు పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటాం అని చెప్పేసి మొన్న జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆర్డినెన్స్ తీసుకున్నారు, మేము దీని ప్రకారం ఎన్నికలు పోతా ఉన్నారు. ఇంత చేసినా ఎన్నికలకు పోలేకపోతున్నారు అన్నది ఒకటి, గ్రౌండ్ లో కంప్లీట్లీ నెగిటివ్ వచ్చిందన్నది ఒకటి. మోర్ ఓవర్ బీసీలు ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు, ఈ ఆర్డినెన్స్ పైన ఎవరు కోర్టుకు వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ ఎన్నికలు అవుతాయి, లేదంటే మళ్ళీ 2018 చట్ట సవరణ ప్రకారం ఎన్నికలు పోల్స్తుంది. అట్లా పోతే ఇది కేసీఆర్ విజయం లాగానే చూస్తారు. కేసీఆర్ ఆ రోజు ఏం చేస్తారు, మళ్ళీ రేవంత్ రెడ్డి అదే చేస్తారు, మళ్ళీ ఎన్నికలకు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఇంకొక రాజకీయ కోణం వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకొక 3 నెలలకు టైం పెట్టే ఛాన్స్ ఉన్నాయా? ఆ 3 నెలలకు మళ్ళీ ఈ వ్యతిరేక తిట్లే ఉంటుంది కదా, ఇది తగ్గే పరిస్థితి లేదు. సో వాళ్ళ దగ్గర వ్యూహం ఏంటి? మళ్ళీ రైతు భరోసా మీద డిపెండ్ అయినారు అనుకో. 3 నెలలకు ఏం బెటర్? ఫిబ్రవరి, నా అంచనా అయితే ఫిబ్రవరిలో దాకపోతారు. ఫిబ్రవరిలో కూడా తప్పని పరిస్థితి వస్తే ఎలక్షన్ పెడతారు. లేకపోతే ఈ ఎలక్షన్స్ కర్ణాటకలో జరగలేదు. కాంగ్రెస్ చరిత్ర కూడా అట్లా కర్ణాటకలో ఉండేది. ఇప్పుడే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు సమయంలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ సమయానికి ఎలక్షన్లు పెట్టలేదు. ఒకసారి ఒక టర్మ్ మొత్తం కూడా అయిపోయినటువంటి సిచ్యువేషన్, 4 ఏళ్ళు దాటిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చి ఎలక్షన్లు పెట్టినటువంటి సిచ్యువేషన్ కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానమే, లోకల్ గా ఉన్నటువంటి రాజకీయ విధానమే ఆ రకంగా కనపడుతుంది. ఆ కల్చరే ఉంది కాంగ్రెస్ పార్టీ కల్చర్. ఒక రాజశేఖర రెడ్డి పరిపాలించిన సమయంలోనే టైం కు పెట్టినటువంటి తప్ప ఎప్పుడు కూడా మనం చూసిన టైం కు పెట్టినటువంటి ఎలక్షన్స్ లేవు. అది కాంగ్రెస్ పార్టీ కల్చర్ గానే ఉన్నటువంటి. ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి, ఎందుకంటే గ్రౌండ్ లో ఉన్న వ్యతిరేకత మరింత ఇంకా సమస్యలు పెరుగుతుంటాయి. ఎందుకు? రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది. రాష్ట్ర ఆదాయము ఈయన మీటింగ్లలో చెప్తున్నాడు 18,500 కోట్ల నుంచి అది 16,500 కోట్లకు పడిపోయింది. ప్రజలు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు డబ్బులు వస్తలేవు, అప్పులు పుడతలేవు అని చెప్తున్నటువంటి. నీకు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఏమైనా కొనుగోలు శక్తి పెరుగుతుందా అంటే అది లేదు. ప్లస్ ఇప్పుడు జిఎస్టీ ఎఫెక్ట్ తోటి మాకు 5,000 కోట్లు తగ్గుతుందని బట్టి విక్రమార్కే చెప్తున్నారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి నెలకు రావాల్సిన 5,000 కోట్లే తగ్గుతున్నటువంటి. ఈ ఆదాయం వైపు తగ్గుతుంది. వీళ్ళు ఇచ్చిన హామీలకు బడ్జెట్ సరిపోలేదు. ఈ బడ్జెట్ ఈ సంవత్సరం ఆర్థిక సంవత్సరం పెట్టిన బడ్జెట్ అంచనాలు కూడా అంత ఆదాయం వచ్చేటట్టుగా అనిపించట్లేదు. ప్రజలు ఇంకా అసంతృప్తి పెరుగుతుంది, వ్యతిరేకత పెరుగుతుంది. ఈ వ్యతిరేకతను తట్టుకోలేరు. ఇంకా గ్రామ పంచాయతీలు ఇప్పుడైనా 60% ఉందేమో, 60-40 ప్రతిపక్షానికి 40 వస్తే వీళ్ళకి 60% వచ్చే అవకాశం. ఇంకా ఫిబ్రవరి వరకు పోతే ఈ ఉల్టా అవుతుంది, 40-60 అయినా అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ లో అధికార పార్టీ ఓడిపోయి జడ్పీ రాకుండా వచ్చిందంటే వెంటనే ముఖ్యమంత్రికి రాజీనామా చేయని అంటారు. జూబ్లీకి సంబంధించిన ఉప ఎన్నికల రిజల్ట్ ఒక రకంగా వస్తే ముఖ్యమంత్రి వితిన్ ద పార్టీలో ప్రెజర్ బాగా పెరుగుతుంది ముఖ్యమంత్రి మీద. ముందే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే నెక్స్ట్ అధికారం రాదు అన్న తర్వాత 1 సంవత్సరం అన్నా నేను సీఎం కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఆఖరికి 1 సంవత్సరం అన్నా నేను సీఎం కావాలి, సీఎం ఎక్స్ సీఎం అనిపించుకోవాలి. ఇటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ యూజ్ చేసుకుంటారు. గణేష్ నిమజ్జనాలు జరుగుతుంటే డికే శివకుమార్ తో భేటీ అవ్వడం అంటే పెద్దగా బయటికి రాలేదు, కానీ చాలా సంచలనమైనట్టు వార్త అది. నిమజ్జనాల హడావుడిలో కొంత డైవర్షన్ జరిగింది తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజ్ ఇన్ ద వే అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే రాజకీయ కారణం ఒకటి, తన పోస్ట్ కి చాలా సివియర్ గా పోటీ వస్తుంది. ఇక ఉండొద్దు,
నేను జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కూర్చునే అవకాశం ఉంటుంది. లాబింగ్ చేసుకుంటాడు, ఎమ్మెల్యేల విషయంలో కూడా లాబింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. జూబ్లీహిల్స్ రిజల్ట్ అయినా అదేవిధంగా స్థానిక సంస్థలు. అందుకే ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత వెనుకడుగు వేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. దీన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ ప్రజలకు ఇబ్బంది అయినా 3,000 కోట్లు రాకపోయినా అక్కడ పంచాయతీలలో మొత్తం ఈగలు దోమలు మొత్తం వ్యాపింపజేసి అనారోగ్యంతో ఉన్న అదంతా అవసరం లేదు. రాజకీయంగా నేను ఈ 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి, నేను ఎన్నికలు జరగకపోయినా ఓకే, నాకేమైతే అది ఇక్కడ పర్టికులర్ గా అనిపిస్తుంది. ఇంకా కాంగ్రెస్ జనరల్ గా కాంగ్రెస్ పార్టీ కల్చర్ కూడా అదే ఉన్నది. ఇక్కడ మీ ముఖ్యమంత్రి మరింత బలమైన కోరిక నేను 5 ఏళ్ళు. మీరు అనేదాని ప్రకారం ప్రతిపక్షం స్ట్రాంగ్ అవ్వడం కంటే కూడా ఇంటర్నల్ గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్ట్రాంగ్ అవుతుంది స్పష్టంగా. అదే స్ట్రాంగ్ అయితే పర్వాలేదు, కొట్లాడచ్చు. బట్ ప్రతిపక్షం గెలిచింది అనుకోండి, ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో వాయిసెస్ ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి క్రమంగా ఏదో కారణంతో ఆయన మంత్రి పదవి రాలేదు, ఏదో ప్రజల సమస్యల మీద కొట్లాడుతున్నట్టయితే క్రమంగా ఒక వాయిస్ వినిపిస్తుంది. నియోజకవర్గాల వారిగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నది. నిన్న మంత్రి కొండా సురేఖ వివేక్ సంబంధించినాడు, కొండా సురేఖ శాఖను వివేక్ పోయి రివ్యూ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అంటే కంట్రోల్ లేనటువంటిది. ఒక్కొక్క ఇరిగేషన్ విషయంలో కూడా కృష్ణా వాటర్ కోటా విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక మాట మాట్లాడుతున్నారు, ఇన్ని టీఎంసీలు అనేది ఇంకో ముఖ్యమంత్రి ఇంకో రకమైనటువంటి మాట మాట్లాడుతున్నారు. రాల్మట్టికి సంబంధించిన విషయంలో ఎత్తు పెంచుతున్నటువంటి విషయంలో కూడా కర్ణాటకనే ఒక మహారాష్ట్ర కోర్టు సుప్రీంకోర్టుకు పోయినది, పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందని చెప్పి ఇక్కడ ముఖ్యమంత్రి ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు. దానికోసం 100 టీఎంసీలు నష్టపోయే అవకాశం ఉంది, ఆల్మట్టి ఎత్తి పెంచేటువంటి. ఈ అన్ని అంశాలు ఏంటంటే అక్కడ డికే శివకుమార్ ఉన్నాడు, రాజకీయంగా సెంట్రల్ పార్టీలో చాలా బలంగా వినిపించే తనకు అండగా ఉంటున్నట్టు చెప్పుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో కామ్గా ఉంటున్నాడు. కేవలం తన సొంత రాజకీయ ప్రయోజనాలు స్వార్థంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాజకీయపరమైనటువంటి కారణంతో పోస్ట్ పోన్ చేస్తూ కోర్టులో రకరకాల వీక్నెస్ పాయింట్ దొరికిన దాన్ని వాయిదా కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప చిత్తశుద్ధితో పెట్టి స్థానిక సంస్థలను బలోపేతం చేయాలి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలి, కేంద్రం రావాల్సినటువంటి డబ్బులు తీసుకొచ్చుకోవాలనే అంశం మాత్రం ఈ పూర్తి ఎపిసోడ్ లో అంటే 22 నెలల కాలం అయింది. 22 నెలల కాలంలో ఫస్ట్ ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వదిలేసింది. అఫ్ కోర్స్ ప్రజలు కూడా పెద్ద పట్టించుకోలేదు. ఇట్ టేక్స్ టైం. కేసీఆర్ చాలా విధ్వంసం చేశారు, సో దాన్ని రికవర్ చేయడానికి మళ్ళీ టైం పట్టుతుంది. రేవంత్ రెడ్డి కొంత టైం ఇస్తాను. బట్ ఆఫ్టర్ దట్ లగిచర్ల నుంచి మొదలు పెడితే అన్ని అంశాల్లో కూడా హైడ్రా విషయం కానీ, మూసీ విషయం కానీ, గ్రూప్ 1 విషయం కానీ, టీఎస్పీఎస్సీ నుంచి టీజీపీఎస్సీ విషయం కానీ, తెలంగాణ తల్లి విగ్రహం విషయం కానీ, అన్ని విషయాల్లో ప్రతి విషయంలో కూడా చాలా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ప్రభుత్వానికి. సో ఇన్ని తగులుతుంటే ఒక రివ్యూ కానీ, ఒక రియలైజేషన్ కానీ రావాలి. అండ్ స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ పడుతూనే ఉంది. ముందు రైతు భరోసా వేస్తామన్నారు, రైతు బంధు వేయడానికే ఆల్మోస్ట్ 6 నెలల టైం తీసుకున్నారు. రైతు రుణమాఫీ విషయంలో కూడా ఇప్పటికీ కొందరికి కాలేదని చెప్పేసి అన్నారు, హరీష్ రావుకు సవాలు విసిరారు. ప్రతిపక్షాన్ని స్ట్రాంగ్ చేసింది ప్రతిపక్షం కాదు, అధికార పక్షమే ప్రతిపక్షాన్ని స్ట్రాంగ్ చేసింది. సో ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన, జూబ్లీహిల్స్ బైపోల్ జరిగిన, ప్రతిపక్షంతో పాటు ఇట బీసీ లైన్ కూడా మనం చూడాలి. సో బీసీల అంశంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగుతున్నాయి. సో అధికార పక్షానికి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది, సో ప్రతిపక్షం ఎంతవరకు స్ట్రాంగ్ అవుతుంది, ఈ ఎపిసోడ్ లో ఎవరు విన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి? ఆ అంచనాకు వచ్చే అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవన్నీ వస్తున్న నేపథ్యంలోనే మాకు రాజకీయంగా ఉపయోగం జరగదు. ఎందుకు జరగట్లేదు? ఇచ్చినటువంటి హామీలు అన్ని కూడా సగము తక్కువ, ఒకరికి అంది ఒకరికి అందకపోవడము, నిరంతరం గందరగోళమైనటువంటి పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాల కానించి క్యాడర్కి సమాధానం చెప్పుకోలేని సిచ్యువేషను. ఎందుకంటే క్యాడర్ని ఇన్ని రోజులు క్యాడర్ ఏంటంటే కాంగ్రెస్ వస్తే మేము ఏదైనా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు మాకు లాభం జరుగుతుందని బాగా క్యాడర్ సపోర్ట్ చేసినటువంటిది. ఎలక్షన్ సమయంలో వచ్చి దాదాపు 22 నెలలైనా ఒకటి సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, ఆర్థికంగా ఎదిగేటువంటిది లేదు. ఆర్థికంగా ఎందుకు ఎదగలేకపోతున్నటువంటి సిచ్యువేషన్, ఆ డబ్బులు లేనటువంటి పనులు చేస్తలేదు. ఏదైనా ఎమ్మెల్యేలు ఒకరిద్దరు కొంతమంది దగ్గర ఉన్నటువంటిది, ఈయన టీంకు ఈయన వెనకాల ఉన్న కొంతమందికి జరుగుతున్నటువంటి అంశం ఉంది తప్ప ఓవరాల్గా ఆదాయం పడిపోయిన డబ్బులు లేనటువంటి సిచ్యువేషన్లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయినటువంటి, 1-2 అభివృద్ధి కార్యక్రమాలు అంటే దగ్గర వాళ్ళకి కాంట్రాక్టులు ఇచ్చుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎమ్మెల్యే స్థాయి దాకా కొంతమందికి, కింది స్థాయి వాళ్ళకు లేనటువంటిది. అందుకే ఈ రకమైనటువంటి వాతావరణం. ఒకవైపు క్యాడర్లో అసంతృప్తి బాగా, ఏదైనా మనం ఇన్నాళ్ళు
కష్టపడ్డామో మాకేం లేదనేటువంటిది ఉన్నది. అక్కడక్కడ ఎమ్మెల్యేలకు బిల్స్ కూడా రావట్లేదు అన్నటువంటి complaints కూడా సర్పంచుల వినిపిస్తున్నాయి. అదే పరిస్థితి ఉంది. ఈ రకమైనటువంటి వాతావరణం ఉంది. అది మరింత డెవలప్ అవుతుంది. మీరు లేట్ చేస్తా ఉంటే డెవలప్ అయ్యి అది వ్యతిరేకతగా పెద్ద పావులాగా వచ్చి మీద పడుడే ఉంటుంది తప్ప అందులో భాగంగా ఇప్పుడు ఏమైంది, రిలాక్స్ అయిపోతున్నాడు ఒక రకంగా ముఖ్యమంత్రి. నేను 5 ఏళ్ళు సీఎం ఉండాలి, ఇక్కడ లోకల్ పై వాళ్ళని చూసుకుంటే చాలు, ఇవన్నీ ఈ తలకాయ నొప్పి అంతా నాకెందుకు, ఈ స్థానిక సంస్థలు ఇవన్నీ పర్సనల్ టార్గెట్ సీఎం కావాలి, సీఎం అయిపోయినటువంటి సిచ్యువేషన్. జనరల్ పోలిస్తే ఎట్లుంది తెలుసా, ఇప్పుడు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పార్టీ అదేమో సిద్ధాంతపరమైనటువంటి రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశం విషయంలో కిరణ్ కుమార్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకపోయినటువంటి అంశం. ఇప్పుడు అదే సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆ సిచ్యువేషన్ ఉన్నది. ఎలక్షన్స్ కనుక దాదాపు థర్డ్ ప్లేస్లోనే ఉండే అవకాశం ఉంది. డిపాజిట్లు ఎందుకంటే మనం ఎలక్షన్స్ ముందు అనేక సార్లు డిపాజిట్లు రానటువంటి సిచ్యువేషన్, అంత వ్యతిరేకత మూట కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. సమస్యలు 22 నెలల కాలంలో ఒక్కొక్కటి గ్రూప్ 1 కానించి రైతుల కానించి యూరియా అయితే చాలా ఘోరం. హైడ్రా ఒకటి సిటీలో వచ్చింది, యూరియా గ్రామీణ ప్రాంత ప్రజలు గెలిపించినటువంటి యూరియాను అందించలేని విషయంలో అక్కడ పర్ఫార్మెన్స్ ప్రజలకు రైతాంగానికి అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి అబద్ధాలే చెప్పారు, మమ్మల్ని ఇంత ముంచారు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలకుడు కాదు అనేది యూరియా తోటి రైతాంగానికి చాలా క్లియర్ గా అర్థమైపోయినటువంటి అంశం. ఎక్కడ ధర్నాలు కూడా చేయలే, లైన్లు నిలబడమే ధర్నాలాగా అయిపోయినటువంటి చెప్పులు కనిపిస్తున్నాయి, అదే పెద్ద నిరసన కోసం కాదు, లైన్ నిలబడి తీసుకోవడం కోసం కూడా అదే పెద్ద నిరసన అయిపోయినటువంటి ఆ స్థాయికి తీసుకువెళ్ళినటువంటి ఇది ఎప్పుడు లేనటువంటి సిచ్యువేషన్. అక్కడ పర్ఫార్మెన్స్ బయటపడిపోయింది. రేవంత్ రెడ్డి ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రాజకీయ నాయకుడు కాదు, ముఖ్యమంత్రి కాదు అనేది చాలా క్లియర్ గా రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇతర సమాజానికి పూర్తిగా అర్థమైపోయింది యూరియా. రైట్, థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.